దేశంలో 24 రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలలో 4 స్థానాలు రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్ లో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ ఉన్నాయి. ఈ స్థానాలన్నింటినీ భర్తీ చేసేందుకు నామినేషన్లు కోరుతూ ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 8వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్ దాఖలు చేయాలని నోటిఫికేషన్ లో పేర్కొంది. అలాగే జూన్ 11వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను విత్డ్రా చేసుకునేందుకు గడువు ఇచ్చింది. అలాగే జూన్ 18న 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు, తుది ఫలితాలు వెల్లడించనున్నారు. జూన్ 20వ తేదీ నాటికి రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామరెడ్డి, పరిమిళ నత్వాని, సానా సతీష్ల పదవీ కాలం ఈ నెల 26వ తేదీ నాటికి ముగియనుంది. దీంతో ఈ 4 స్థానాల ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. వీరి స్థానాలలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎవరెవరిని నిలబెట్టాలనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.